హలో అండి అందరికీ. ఇదే మా లాస్ట్ వ్లాగ్ కావచ్చు. అదేనండి, ఈ ఇంట్లో ఇదే లాస్ట్ వ్లాగ్ కావచ్చు. మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నామన్నమాట. అండ్ అలాగే నేను ముందు వీడియోలో చెప్పాను కదా, ఒక ఫ్రాడ్ గురించి మీకు చెప్తానని. నేను ప్రూఫ్స్తో సహా చూపించాలని చెప్పేసి చూస్తున్నాను అనమాట. నాకు కుదరట్లేదు ఈ హౌస్ షిఫ్టింగ్, మళ్ళీ హౌస్లో అంటే కొత్త హౌస్లోకి వెళ్ళి మళ్ళీ అవి సర్దుకోవాలి, ఇవన్నీ పనులు ఉన్నాయన్నమాట. సో అందుకే కొంచెం లేట్ అయ్యేటట్లుగా ఉంది. ఇంకా ఈ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆ వీడియో మటుకు తప్పకుండా చేస్తానండి నేను. ఇప్పుడైతే ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళకి క్యారీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. క్యారీలోకి వచ్చేసి కొంచెం పులిహోర పేస్ట్ ఉంది, ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేసి పంపించేస్తున్నాను. ఎందుకంటే నాకు 2 డేసే ఉందన్నమాట ఇంకా వేరే హౌస్లోకి వెళ్ళేది. సో ఈ సామాన్ మొత్తము సర్దాలి కదా, ఎక్కడెక్కడ అంటే కిచెన్లో ఒక దాంట్లో సర్దుకోవాలి, మనకు అవసరమయ్యే థింగ్స్ ఉంటాయి కదా ఈ 2 డేస్కి. సో అలా ఆలోచించి పులిహోర అనుకో కొంచెం తొందరగా అయిపోతుంది, పేస్ట్ ఆల్రెడీ మా ఇంట్లో ఉంది కాబట్టి. సో అన్నం అయితే వండేసాను, ఇంకా పులిహోరని కలిపేసి ఇదిగోండి ఆలుగడ్డ ఫ్రై వచ్చేసి ఇలాగ చేశానమాట. మా పిల్లలకి ఎన్ని ఉన్నా సరే పులిహోరలోకి ఇలా వేరుశనక్కాయలు అయితే అవి వేపాలన్నమాట. అవి కూడా వేపేసి నేనైతే క్యారీ అయితే సర్దేసుకున్నాను. ఇంకా సర్దేసిన తర్వాత వాళ్ళకి క్యారీ పెట్టేసి అయితే రావాలి. ఒక ఆమెకు క్యారీ పంపించాలి, ఇంకొక ఆమెకు వచ్చేసి లంచ్ తినిపించేసి రావాలన్నమాట. సో నేను కూడా ఫ్రెష్ అయిపోయి వాళ్ళకి లంచ్ తినిపించేసి వచ్చేసిన తర్వాత ఈ హౌస్ అంటే 1 రూమ్ కానీ అదంతా సర్దేసుకోవాలి. నేనేంటంటే ఆల్రెడీ దేవుని దగ్గర ఉన్న సామాన్ మొత్తం ఒక కవర్లో పెట్టేసేసుకున్నాను. కొంచెం ఒక పటము అండ్ మనం దీపం వెలిగిస్తాం కదా, అవి మట్టుకే ఉన్నిచ్చేసాను. మొత్తం దీపరాజింటి అన్ని సామాన్ మొత్తం కవర్లో పెట్టేసేసుకున్నాను. ఇంకా ఈ హౌస్ అంతా సర్దేసేయాలి. బట్టలు అవన్నీ 1-2 ఉన్నిచ్చేసి మిగతా మొత్తం తీసేయాలి. ఫస్ట్ అయితే పిల్లలకి క్యారీ పెట్టేసి వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దుదామని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి మా పెద్దమ్మాయికి క్యారీ పెట్టి చిన్నమ్మాయికి తినిపించడానికి వెళ్తే, మా అమ్మాయి ఏమో నేను ఇంటికి వస్తాను మమ్మీ, ఇంటికి వచ్చి తినేసి వెళ్తాననింది. సో ఇంకా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తినిపెట్టేసి దాని తర్వాత నేనైతే మళ్ళీ ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి వచ్చి ఇంకా మిషన్లో బట్టలు ఉన్నాయన్నమాట. ఈ 2-3 డేస్ మళ్ళీ మిషన్ వేయాలన్నా, మళ్ళీ మేము హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత ఈ మిషన్ అక్కడికి చేర్చాలన్నా టైం పడుతుంది కాబట్టి కొంచెం మాకు కావాల్సింది అయితే మిషన్లోకి అయితే వేసేసిన తర్వాత ఆ బట్టలు కూడా ఆరేసి ఇంకా మా పిల్లల బట్టలు మటుకు ఒక దాంట్లో మూట కట్టేశానమాట. కొంచెం 1-2 జతలు అట్లా ఉన్నిచ్చేసి ఇంకా మేము నెక్స్ట్ డే వెళ్ళిపోతాం. అంటే ఒక 2 డేస్ తర్వాత వెళ్ళిపోతాం కాబట్టి ఒక రోజులో హడావిడిగా సర్దలేము అనుకొనేసి ముందే సర్దేస్తున్నాను అనమాట. అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఎట్లా సర్దాలి, ఏం అవసరం లేదు, ఇన్ కేస్ ఇందులో ఇవి పెడితే పగిలిపోతాయేమో, ఇలా చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంది. అందుకని చెప్పేసి మాకు ఫస్ట్ అయితే పిల్లల బట్టలు అయితే సర్దేశాను అనమాట. దాని తర్వాత హాల్లోకి అయితే వచ్చేసాను. హాల్లో మాకు 2 ఉన్నాయన్నమాట, ఇట్లా షోకేస్ సెల్ఫ్లు 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే ఒక దాంట్లో సర్దడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం దువ్వెనలు, బొట్టు బిళ్ళలు, పిల్లలు ఆడుకునేవి, షూస్, మేము వాడని చెప్పల్స్, అంటే మ్యాట్లు, ఇవన్నీ ఆల్రెడీ అట్టపెట్టలో కొన్ని ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని టానిక్స్, వాషింగ్ మిషన్కి సంబంధించింది అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో నేనేం చేశానంటే మాకు 2 డేస్కి కావాల్సిన స్టిక్కర్స్ అవన్నీ పక్కన పెట్టేసి మిగతాటి కూడా అన్నీ సర్దేశాను అనమాట. ఆ సెల్ఫ్లో అయితే ఆ పని అయిపోయింది. ఇంకా హాల్లోనే ఇంకొక సెల్ఫ్ ఉందని చెప్పాను కదా, ఇంకా ఈ సెల్ఫ్ల దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని గాజు గ్లాసెస్ అటు పైన ఉన్నాయన్నమాట. సో కొన్ని మా నార్మల్గా ఇంకా పగిలిపోయినవి, మాకు అవసరం లేనివి, ఇలా బొమ్మలు ఉంటాయి కదా, ఇవన్నీ అయితే సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. అయితే మాకు ఇక్కడ పనికిరాని సామాన్ కూడా చాలా ఉంది, కాకపోతే ఇంక అక్కడ నాకు అవన్నీ తీసేసే టైం లేదనమాట. సో అందుకని కొన్ని వరకు సర్దేసి కొన్ని అయితే వదిలేసేసాను. ఇంకా దాని తర్వాత ఈ హౌస్ కూడా మాకైతే అవసరం లేదు, ముందుగానే సర్దేసుకుంటే పని అయిపోతుంది. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కానీ ఇంకా ఎందుకు తీసేసాననుకో, నేను ఇంకా కొన్ని సామాన్ అయితే చాలా సర్దాలి కదా, సో ఒక్కొక్క పని అయిపోతుంది అని చెప్పేసి ముందు రోజే ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇవన్నీ సర్దుకునే టైంకి నాకైతే పిల్లలకి స్కూల్ టైం అయితే అయిపోయింది. సో నేను మా పెద్దమ్మాయిని అయితే తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా వచ్చి కొంచెం పిల్లలకి ఏమైనా పెట్టేసి దాని తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయ్యాను అనమాట.
తర్వాత ఇంకా కొన్ని వచ్చేసి మా వారిని అట్టపెట్టెలు తీసుకురమ్మని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ అట్టపెట్టెలు కిచెన్లో ఒక చోట, బొగ్స్ ఒక చోట, మాకు యూజ్ అవ్వనాటి కొన్ని సోప్స్ ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ ఏ అట్టపెట్టెలకి ఆ అట్టపెట్టెట్లు అనమాట. కిచెన్ సామాన్ కిచెన్, హాల్, ఆ బెడ్రూమ్ సామాన్ బెడ్రూమ్, ఇట్లా అన్నీ ఒక్కొక్క అట్టపెట్టెలో చేర్చాను. నాకు కొంచెం గుర్తుంటుంది అనమాట. ఇంకొక కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఓకే ఇవి 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 అని మనకు అర్థం చేసుకోగలము. అందుకని చెప్పేసి అలా సర్దేసుకున్నాను కిచెన్కి హాల్కి అట్లాగా. ఇంకా ఆమెనే దాని తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నాకు కొంచెం వెజిటేబుల్స్ అవసరమయ్యి మార్కెట్కి వెళ్ళాను. ఇంకా అప్పుడు 6:30 అంటే మార్కెట్కి 5:30 to 6 అట్లా వెళ్తాను. వెళ్ళేసి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట. 6:30కి ఇంటికల్లా వచ్చేస్తాను. ఇంకా 6:30కి వచ్చేసిన తర్వాత ఇంకా 6:30కి పిల్లల్ని నేను లేపను అనమాట. 7 అట్లా అవుతుంది, 7 అట్లా అవుతుంది అనమాట. సో ఇంకా మార్నింగే దోసపిండి బయట పెట్టేసి నేను పొయ్యి మీద టీ పెట్టేసుకున్నాను. అయితే నైట్ అంట్లు తోమలేదనమాట. ఇలాగ అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. బట్టలు ఆరినవి తీసేసుకోవటము, మిగతా ఉంటే వేయడము అట్లా చేస్తూ ఉన్నానమాట. ఇంకా అందుకని సింకులో అంట్లు అలాగే ఉండిపోయాయి. ఇంకా దోసపిండి కోసం అని చెప్పేసి దోసపిండి తీసేసుకొని దాని తర్వాత ఇలాగ నేను పచ్చిమిర్చి కారం అంటే పచ్చికారం పట్టుకున్నాను దోసలోకి. అది మిక్సీలో ఫ్రిడ్జ్లో ఉంటే అవి కూడా తీసి పక్కన పెట్టేసి మిక్సీకి నేను ఇంకా ఉన్న కొన్ని అంట్లని అంతా తోమేసేస్తున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత పిల్లలకి కొంచెం పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే వేపేసుకుంటున్నాను. ఇంకా అవి ఇక్కడ పల్లీలు వేపుకుంటుండగానే నాకు టీ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా మళ్ళీ ఈ టీ తాగుతూ అక్కడే పల్లీలు వేపుకొని మళ్ళీ దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను. నేనైతే కొంచెం కూడా ఆయిల్ అనేది వెయ్యను డైలీగా చేసుకునే దాంట్లో. ఎప్పుడైనా స్పెషల్గా వెరైటీగా చేసుకోవాలి రోజు ఇదే చట్నీనా అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి ఇవి వేపుకుంటాను, లేదా కొబ్బరి యాడ్ చేస్తాను. కొంచెం అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి వేపుకుంటాను అనమాట. పిల్లలకి పెట్టేదైతే ఆయిల్ అయితే అసలు కేను పచ్చిమిరపకాయలలో కానీ పల్లీలలో కానీ వేపేటప్పుడు అయితే వేయనమాట. ఇంకా పిల్లల్నికి టిఫిన్ పెట్టేసి రెడీ చేసి పిల్లల్ని అయితే పంపించేశాను. పంపించేసిన తర్వాత అప్పటికి ఓనర్ వచ్చేసి మీరు అన్నీ సర్దేసుకోండి, పెయింటర్స్ వస్తారు పెయింట్ వేయడానికి అని చెప్పేశారు. సడన్గా వచ్చేసారనమాట. అయితే పెయింట్ వాళ్ళని ఆగమంటే లేదు మేము ఊరు వెళ్తున్నాము మాకు పని ఉంది అని చెప్పారంట. సో ఇంకా ఈ ఇంట్లోకి వచ్చే నెక్స్ట్ వాళ్ళు కూడా మనకి తెలియదు కదా ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పేసి ఇంకా అలానేటప్పటికి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అప్పటికప్పుడు ఇంకా మొత్తము సామాన్ మొత్తం హాల్లోకి చేర్చేసి వాళ్ళు పెయింట్ వేసేటప్పుడు వాటి మీద పడకుండా కొంచెం పాతటి క్లాత్స్ మా ఇంట్లో కొంచెం చాప ఇలా ఉన్నింది వాటి మీద అయితే అలా వేసేసిన తర్వాత ఇంకా పిల్లలకి అన్నం నానబెట్టేసాను అనమాట. నానబెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇక్కడ కొంచెం ఇక్కడ మాకు హాల్కి బెడ్రూమ్కి మధ్యలో ఒకటి ఉంటుంది అనమాట. ఒక చిన్న రూమ్ కాదు అది నార్మల్గా ప్లేస్. ఇంకా అక్కడ రూమ్లలో వేసేసిన తర్వాత హాల్లో ఉన్న సామాన్ మొత్తం మళ్ళీ వాళ్ళు భోజనానికి వెళ్తే అక్కడికి మొత్తం మళ్ళీ చేర్చేసుకున్నాను అనమాట. ఇంకెక్కడక్కడ మళ్ళీ 2 రూమ్లలో పెట్టేసుకున్నాను. వాళ్ళైతే పెయింట్ మొత్తం కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా నేనేం చేశానంటే ఇంకా మేము పనుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట. సో మళ్ళీ ఏం చేశానంటే కొంచెం ఈ హాల్లో అయితే మొత్తం మాపేసేసుకొని మళ్ళీ నేను అక్కడ బెడ్రూమ్లో ఉన్న సామాన్ మొత్తం తెచ్చేసి ఈ హాల్లోకి అయితే చేర్చేసుకున్నాను. ఒక రూమ్లోది వచ్చేసి అలాగే ఉన్నిచ్చేసాను, ఇంకొక రూమ్లోది వచ్చేసి మళ్ళీ చేర్చుకున్నాను అనమాట. అంటే ఇంకొక రూము పనుకోవడానికి ఆ నైట్కి ఒక్క పూటే కదా ఇంకా పనుకోవడానికి మళ్ళీ చేర్చేసుకున్నాను అనమాట. ఇలా ఆ రోజంతా పని అయిపోయింది. ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి ఇలా షిఫ్ట్ చేసుకోవడానికే సరిపోయిందనమాట మా సామాన్ అయితే. ఇంకా ఈ ప్రజెంట్ అయితే మా హౌస్ డబల్ బెడ్రూము. ఫస్ట్ వన్ అది సెకండ్ వన్ కూడా అట్లే పక్కనే వచ్చింటాయి. ఒకటి వచ్చేసి ఇండియన్ టాయిలెట్, ఒకటి వచ్చి వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఇచ్చారు. మధ్యలో ప్లేస్ కూడా అంటే పొడవుగా ఉంటుంది అనమాట. హాల్ కూడా చాలా బాగుంటుంది ఈ రూమ్ అయితే. ఇది ఒకటి షోకేసు, హాల్లో వచ్చేసి 2 షోకేస్లు ఇచ్చారు. ఇంక ఇది వచ్చేసి 1 రూము, చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఫ్రీగా ఉంటుంది, ఇరుగ్గా లేకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. కొంచెం కాదు చాలా ఫ్రీగా ఉంటుంది. నాకు తెలిసి మోస్ట్లీ చాలా ఇళ్ళల్లో ఇంత పెద్దదైతే ఇవ్వరు. ఇది ఓనర్స్ ఉండడానికి కట్టుకొని కొంచెం కొన్ని కారణాల వల్ల అది అమ్మేసి వెళ్ళిపోయారనమాట. సో అది మాకు చిక్కింది. ఇంక ఇది వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా చాలా పెద్దది. ఈ పెయింటర్స్ వచ్చారు కదా, కొంచెం పెయింట్ మళ్ళీ వాళ్ళు అట్లా ఇట్లా తిరిగి ఆ కాళ్ళ వరకులన్నీ పడిపోయాయి అనమాట. అందుకే అలా ఉంది.
ఇంక మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ మేము వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి మేము 3:30 నుంచి కొంచెం రెడీ అయిపోయేది. అక్కడికి వెళ్ళిన తర్వాత 4:35 అవుతుంది పాలు పొంగించుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఏం సామాను ఉన్నీకూడదు అనేసి మొత్తం ఇంకా పిల్లలకి భోజనం అదంతా పెట్టేశానమాట. పెట్టేసిన తర్వాత ఇంకా నేను కిచెన్లో ఉన్న సామాన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి పెయింట్ మరకలు ఎలా పడ్డాయి, ఇదంతా కొంచెం గరుకు పీసేస్తే తప్ప అది పోవట్లేదనమాట. ఇంక ఈ కౌంటర్ టాప్ కూడా కొంచెం అంత క్లీన్ చేసేసానమాట. నా తర్వాత వచ్చిన వాళ్ళకైనా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి నేనే కొంచెం అట్లా అనేసి నా గ్యాస్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఈ సామాన్ అంతా మేము హాల్లోకి చేర్చాం కదా, ఇంకా అదేం మంచంలో కూడా ఏం తీయలేదనమాట, అలాగే ఉండిపోయింది. మాకు కొంచెం ఈజీగా పైకి చేర్చుకోవడానికి ఉంటుంది అనమాట, అందుకని ఇంకా అలాగే ఉండిచ్చాము. ఇంకా త్వరగా పనులు అయితే చేసేసుకొని ఇంక నెక్స్ట్ డే మళ్ళీ 3:30కి అట్లా లేయాలి కాబట్టి త్వరగా పనులన్నీ పూర్తి చేసేసుకున్నాం అనమాట. ఇంక నాకు కూడా వంట రూమ్లో పని అయిపోయింది. ఇంకా ఏం చేస్తున్నారా మా పిల్లలు పనుకోమంటే చూడండి ఇలా గ్యాస్ది అట్టపెట్టి ఉంటుంది కదా, ఇంకా దాంతో ఆడుకుంటా ఉందనమాట. అయితే ఎప్పుడైనా సరే మనకు హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి వేరే ఇంట్లోకి వెళ్ళిన సామాన్ సర్దుకోవడానికి ఈజీగా ఉండాలంటే పెద్ద అట్టపెట్టెలు ఉంటాయి కదా, అవి తెచ్చేసుకొని కిచెన్ సామాన్ ఒక చోట, గాజు సామాన్ ఒక చోట, బట్టలు ఒక చోట, ఇలా అన్నీ ఒక్కొక్క చోట మనకు ఆర్గనైజ్ చేసుకున్నామంటే ఒక 2 days ముందే మనకు అవతల ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకు సర్దుకోవడానికి సింపుల్గా ఉంటుందన్నమాట. నాకు ఇది ఈజీగా అనిపించింది. ఇదండి ఈ హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.